నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అంబటి రాంబాబు యొక్క నోటి దురుసు అన్నీ మనం చూస్తూ వచ్చినాము. ఏదేమైనా అక్కడ గత 5 సంవత్సరాల్లో ఆయన మంత్రిగా చేసినటువంటి కాలంలో చేసినటువంటి తప్పులు కన్ను మిన్ను తెలియకుండా అధికారం చేతల్లో ఉండాది కదా అని చెప్పి ఆయన పాల్పడినటువంటి అవకతవకలు ఈ రోజున ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి. ఫార్ శాంపుల్ సైజ్ ఎగ్జాంపుల్, 2023 కాలంలో జరిగినటువంటి ఒక విషయం ఏంది, ఆనాడున సంక్రాంతి సంబరాలు జరుపుతున్నాడు అంబటి రాంబాబు అన్నప్పుడు ఆయనకు ఓట్లేసినటువంటి వ్యక్తులు కావచ్చు, పార్టీలకు అతీతంగా ఇది సంక్రాంతి కదా అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, మా ప్రాంతవాసి కదా అంబటి రాంబాబు అన్న అని చెప్పి ఆడిపోయి చూద్దాం అనుకునే వాళ్ళు ఇష్టంగా వచ్చేవాళ్ళు ఉంటారు. రెండో పాయింట్, అదే వ్యవహారంలో స్వయంగా ఆయనకు అత్యంత సన్నిహితులకు కూడా టైం సరిపోక ఆయన చేసేటువంటి నాట్యాలు డ్యాన్సులు చూడలేక వాళ్ళు కూడా వేరే ఊళ్ళకి పోతూ ఉంటారు. కానీ అంబటి రాంబాబు చేసినటువంటి ఒక వ్యవహారం ఈ రోజున బయటపడింది. అంటే 2023లోనే కేసు అయితే పడిండొచ్చు, కానీ మంచి ప్రభుత్వము, ధర్మం 4 పాదాలపైన పోతుంది నడుస్తుంది అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలంలో అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి గారికి నోటీసులు ఇవ్వకుండా, కనీసం అరెస్టులు చేయకుండా, విచారణకు పిలవకుండా ఆయన జరుపుకుంటూ పోయినాడు. ఒక విషయం ఏంటంటే, ఆనాడు అంబటి రాంబాబు ప్రతి ఒక్కరూ టికెట్లు కొని ఆయన డ్యాన్సులు చూడాలా అని చెప్పి హుకుం జారీ చేశాడు. సరే, హుకుం జారీ చేశాడు, మాకు సమయం లేదు అని చెప్పి సింపుల్గా తప్పించుకుందాంలే అని చాలామంది అనుకోండొచ్చు. కానీ ఆనాడు ఆయన చేసినటువంటి తప్పేంది, ఎవరికైతే ఆనాటి ప్రభుత్వం సాయం చేసింటాదో, అంటే మనం కట్టేటువంటి ట్యాక్సుల రూపేణా, రకరకాల రూపేణా మన ట్యాక్సులు కడితే తిరిగి మనం ఇచ్చినటువంటి డబ్బులు మనకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత, అంటే అది పథకాల రూపంలో ప్రభుత్వం పైన ఉంటుంది. ఇంకా అడిషనల్గా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి మాదిర 3000 పెన్షన్ని 4000 చేయటాలు, లేకుండా ఉంటే ఇంకొంచెం రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేది అది అదనపు బోనస్. బేసిక్గా కూడు గుడ్డ నిద్ర అనేటువంటి వీటికి ఏదైతే షెల్టర్ కానీ ఇల్లు కట్టడం కానీ ఇవన్నీ ప్రభుత్వం పైన బాధ్యతలు ఉంటాయి. ఆ క్రమంలో ఎవరైతే ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో లబ్ధి పొంది ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈయన వేసేటువంటి నాట్యం చూడడానికి రావాల్సిందే. వచ్చేటువంటి క్రమంలో 200 రూపాయలు టికెట్ కట్టి రావాలంట. అది ఏం విడ్డూరమో ఏం వింతో నాకు ఇప్పటికీ అర్థం కాల. దానిపైన అంటే జనరల్గా లాలో ఉండేటువంటి ఒక బేసిక్ శాంపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఐదర్ వాట్సాప్లో కానీ లేదా ఎఫ్బీలో కానీ ఎక్కడైనా సరే మనం డొనేషన్ గన రైజ్ చేసామనుకో, ఆ డొనేషన్ రైజ్ చేయడానికి ప్రతి ఒక్కటి ప్రామాణికలు ఉండాలా, రిజిస్ట్రేషన్లు చెడ్డ మంచి అన్నీ ఉండాలా. అవన్నీ లేకుండా ఇష్టానుసారం మనం లెక్కలు అడుగుదాం తీసేసుకుందాం అంటే దానిపైన కేసు పడుతుంది. అలా ఒక మనిషి అవకతవకలు పాల్పడుతున్నాడు అన్నప్పుడు ఎవరైతే ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి కూడా జనరల్గా అవకతవకలు పాల్పడినటువంటి వ్యక్తి నుంచి 30% మేర వీళ్లకు ఒక రీఫండ్ మాదిరి వస్తుంది కంప్లైంట్ పెట్టిన వాళ్ళకి. ఆ మాదిరి జరిగింది ఆనాటి వ్యవహారం. అప్పుడు ఎవరైతే ఆ నాట్యం చూడడానికి, అంబటి రాంబాబు చేసినటువంటి నాట్యం చూడడానికి రాలేదో వాళ్ళపైన కక్ష తీర్చుకోవడం మొదలుపెట్టాడు అంబటి రాంబాబు గారు. ఆ క్రమంలో వాళ్ళు పోయి కేసులు పెట్టారు. ఆ కేసులు ఒక కొలికిరాల ఇవాళ యాజ్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ సేమ్ ఏ విధంగా అయితే వలంనేని వంశీమోహన్ పైన కేసులు పడినాయో, దాదాపు 14 కేసులు దాకా పడినట్టున్నాయి. అంటే ఆనాడు వాళ్ళు చేసినటువంటి తప్పులే. ఒకటి, టీడీపీ కార్యాలయంపై పోయి పెట్రోల్ పోసి తగలబెట్టడాలు, కార్లు తగలబెట్టాలు, ఆడ గ్లాసులు పగలగొట్టాలి, ఎన్ని చేశారు కదా. దానిపైన కేసు పెట్టాలన్నా లేదా, ఆయన దాన్ని ఆ క్రమంలో జైలుకు పోవాలన్నా లేదా, అదొకటి. రెండోది, అక్కడ టైంలో ఉన్నటువంటి సత్యవర్ధన్ అనేటువంటి ఒక పాపం దళిత యువకుడిని బెదిరించుదామని ప్రయత్నం చేశారు. ఏది, ఆ కేసు ఈయన పైకి రాకుండా ఆయన లొంగకపోవడంతో ఆయన్ని ఎత్తుకొని పోయి కిడ్నాప్ చేద్దామని ప్రయత్నం చేశారు. అదొక కేసు. చేసినటువంటి తప్పుగా ఆయన పైన కేసులు పడతా వచ్చాయి. ఎవరు, వలంనేని వంశీమోహన్ పైన. ఆనాటి ప్రభుత్వంలో స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోలేనటువంటి ఎంతమంది అయితే పాపం ఇబ్బంది పడతా ఉన్నారో సగటు ప్రజలు, వాళ్ళందరూ ఈరోజు బయటకు వచ్చి కేసులు పెడతా వస్తున్నారు. ఇప్పుడైనా కనీసం మనకు న్యాయం జరుగుతుంది అనేటువంటి చిన్నపాటి ఆశతో ఆ క్రమంలో ఇంకా ఈయన చేసినటువంటి అనేక కార్యక్రమాలు, వలంనేని వంశీమోహన్ అనేటువంటి వ్యక్తి ఆడ కబ్జాలు పాల్పడ్డాలు, అదే ఫేక్ డాక్యుమెంటేషన్లతో ఇల్లులు కట్టించామని చెప్పడాలు, ఈ విధంగా అవకతవకలు పాల్పడడంతో ఆయన పైన కేసులు ఒక్కొక్కటి కేసులు పడుకుంటా పోయినాయి. అదేవిధంగా అంబటి రాంబాబు ఆనాడు చేసినటువంటి అఘాయిత్యాలు మూలాన ఒక్కొక్కటి వెలుగు చూస్తూ వస్తున్నాయి. ఇదేగాక చాలామంది పైన బెదిరింపులు పాల్పడినాడని చెప్పి, ఇంకా ల్యాండ్లు కబ్జా చేశాడని చెప్పి, ఈయన తమ్ముడు ఒక హోటల్ని ఆధీనంలోకి తీసుకున్నాడని చెప్పి, దానికి డాక్యుమెంటేషన్ లేదని చెప్పి ప్రతి ఒక్క కేసు కూడా ఇవాళ రిజిస్టర్ అవుతూ వస్తుంది. రాత్రి ఏం జరిగిందంటే, అంబటి రాంబాబు స్వేచ్ఛగా ఆయన ట్విట్టర్లో నుంచి ఒక మెసేజ్ పెట్టాడనమాట. ఏమని, ఎంత టోళ్ళైనా ఆపలేరు,
ఏది జైలు కానీ లేకుండా ఉంటే దౌర్జన్యాలు కానీ దాడులు కానీ వచ్చేటువంటి ప్రకాశాన్ని సూర్యప్రకాశాన్ని కానీ ఆపలేరని చెప్పి ఆ ట్వీట్ వచ్చింది. అసలు అంబటి రాంబాబు జైల్లో ఉంటే ఆ ట్వీట్ ఎవరు పెట్టారు అర్థం కాల. అంటే ఈయన లోపలనే కూడా ఆయన ట్విట్టర్ హ్యాండిల్, ఎఫ్బి హ్యాండిల్, యూట్యూబ్ హ్యాండిల్ అన్నీ వేరే వాళ్ళ చేతలో ఉంటాయి. ఆయన చేస్తుందంటే ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎంత దిగజారి పోయినాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో ఆయన యూట్యూబ్ ఓపెన్ చేసేట్టున్నాడు. ఆ ఓపెన్ చేసినప్పుడు స్ట్రైట్గా ఇటు మాట్లాడుతుంటాడు కదా, విత్ ఇన్ 10 seconds కట్ అని చెప్పి యువతల లెఫ్ట్ నుంచి మళ్ళీ వేరే కెమెరా ఈ రేంజ్లో ఉన్నది అంబటి రాంబాబు యొక్క వ్యవహారం. అంటే ఆయన సోకుల పైన, ఆయన ఒక స్టైల్ పైన ఆధారపడి ముందుకెళ్తున్నాడు. ఏదేమైనా కూడా ఆ ట్వీట్ పెట్టినటువంటి వ్యక్తికి ఈయన ములాఖత్తు కూడా అవకాశం ఇచ్చేటువంటి ఛాన్స్ లేదు. పెద్ద వాళ్ళే వారానికి 2 సార్లు 3 సార్లు పోయి ములాఖత్తు చేసుకొని వస్తున్నారు. ఈ క్రమంలో ట్వీట్ పెట్టినటువంటి వ్యక్తికి ఎంత పరిణితి ఉండాలా, ఎంత తెలివితేటలు ఉండాలా. సో ఈయన ఎప్పుడైనా అంబటి రాంబాబు నుంచి వెలువడేటువంటి ట్వీట్ కావచ్చు, ఎఫ్బి నుంచి వెలువడేటువంటి ట్వీట్లు కావచ్చు, ఆ యొక్క మెసేజ్లు కావచ్చు, ఏదైనా అక్కడ ఆయన సొంత ఆలోచనలు కాదు. ఆయన సపరేట్గా ఒక పిఆర్ టీమ్ను అవి పెట్టుకొని ఆయన ఒక ఫ్రేమింగ్ సెంటెన్స్ అన్ని రాసి రాష్ట్ర ప్రజలపైన రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది దీన్ని బట్టి సుస్పష్టంగా అర్థమైంది. రాత్రి బెయిల్ దొరికేసింది, ఎవరు ఆపలేరు, నేను పెద్ద మహాత్మా గాంధీని అని చెప్పి బిల్డప్ చేసుకున్నటువంటి అంబటి రాంబాబు గారు నిద్రలేసే లోపు ఏ విధంగా అయితే వర్రా రవీంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి సోషల్ మీడియా కీచకులు ఒక స్టేషన్ నుంచి పీటీ వారెంట్తో వేరే స్టేషన్కి తీసుకెళ్లి దాదాపు 38 స్టేషన్లో కేసులు రిజిస్టర్ అయినాయో, అంబటి రాంబాబు గారి వ్యవహారం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబాన్ని దూషించినటువంటి వ్యవహారంలో ఆయన పైన కేసు పడి ఉన్నది. అదిగాక ఒక సిఐ గారిని దూషించి నీదెంత నాదెంత రా తేల్చుకుందాం అని ఏం చెప్పినటువంటి మాటలు ఒక సిఐ గారిని ఆ మాదిరి అన్నారంటే జనరల్ పబ్లిక్ పరిస్థితి ఏమన్నా ఉండదా? మాజీ మంత్రిని కదా, నేను ఎమ్మెల్యేని కదా అన్నట్టు వీళ్ళు చేసేటువంటి షోకేసులు, వీళ్ళు చేసేటువంటి బిల్డప్లకే ప్రజలు తట్టుకోగలుగుతారా? వీటన్నిటిపైన ఈయన గతంలో చేసినటువంటి ప్రతి ఒక్క పాపం పైన అంబటి రాంబాబు గారికి శిక్ష తప్పదంటే తప్పదు. ఏదేమైనా కూడా లేటు వయసులో ఘాటు పరిస్థితులు అంబటి రాంబాబు ఎదుర్కొన్నాడని స్పష్టంగా చెప్పగలుగుతాను. ధన్యవాదాలండి.